ఏం జరగబోతోంది మాట్లాడదాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. జాయిన్ అయ్యారు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం శ్రీకాంత్. మహారాష్ట్ర 152 మీటర్లకే అభ్యంతరాలు చెప్పింది. బట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 మీటర్లకు ఒప్పందం ఒప్పించుకొని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అటు కేంద్రంతో మాట్లాడుతూ ఉంటున్నారు, ఇటు మహారాష్ట్రతో మాట్లాడుతూ ఉంటున్నారు. గతంలో ఏదైతే 2008 ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వేసినటువంటి ఆ శిలాఫలకాన్ని మళ్ళీ పునర్ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. దీనిలో సాధ్యాసాధ్యాలేంటి, ఎందుకు కేసీఆర్ చేయలేకపోయారు ఇదే 150 మీటర్ల ఎత్తుతోటి, ఎందుకు మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మేడిగడ్డను కాదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ్మిడిహేటి దగ్గర ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే అది తెలంగాణకు లాభమేనా? ఖర్చు తగ్గుతుందా? మేడిగడ్డ పనికిరాదు, ఇక తొమ్మిడిహేటి నుంచి మేము కడతాం సిద్ధమవుతుందా? ఎట్లా చూడాలి ఈ కాళేశ్వరం ఎపిసోడ్ని? శ్రీకాంత్ గారు, మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే సార్. నేనైతే ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులతో పాటు నేను ఇంకోటి కూడా చెప్తాను. సాధికారికంగా మనకు పోలవరం నుంచి ధవళేశ్వరం నుంచి పైన మహారాష్ట్రలో ఉన్న బాబ్రీ ప్రాజెక్ట్ వరకు 10 సార్లు తిరిగినామండి, ఇక్కడి నుంచి అక్కడి దాకా. అప్పుడెప్పుడో మన ఫ్రెంచ్ ఇంజనీర్లు మనకు ఇచ్చంపల్లి వద్ద కడదామన్న ఫ్యాక్టరీ, దాన్ని కూడా సందర్శించి అక్కడ ఫ్రెంచ్ ఇంజనీర్లు ఆనాడు కలరా వచ్చి మలేరియా వచ్చి చనిపోయిన సమాధి కూడా చూశాను. ఇవాళ ఏమైతుందంటే అర్ధసత్యాలు అసత్యాలు చెప్పుకుంటూ రాజకీయ పాపం కట్టుకోవడానికి రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నం. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎక్కువ చేస్తుంది, అంతే తేడా. ఏమంటున్నానంటే ఈ బ్యారేజీలకు వీటి గురించి మాట్లాడేటప్పుడు టీఎంసీలకు క్యూసెక్లకు తేడా జరగడం వాళ్ళు మాట్లాడడం వల్ల వచ్చిన సమస్య ఇక్కడ. రెండోది, మీరు అన్న మా మహారాష్ట్ర తమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ అన్నారు కదా. ఇప్పుడు ప్రాణహిత నది పైనుంచి అంటే పైన గంగా పైనుంచి వచ్చి గోదావరిలో ఎక్కడ కలుస్తుంది? కాళేశ్వరం దగ్గర కలుస్తుంది. కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. అంటే ఈ రెండు నదులు కలిసే సంగమం మనకు కాళేశ్వరం దగ్గర. మూడో నది లేదు మనకి, సరస్వతి నది ఎక్కడ లేదు. ఈ రెండు నదులు కలిసేది ఎక్కువ. రెండు నదులు కలిసిన నీళ్ళు ఎక్కుంటాయా, రెండు నదులు కలవకుండా నీళ్ళు ఎక్కుంటాయా? ఈ కామన్ సెన్స్ ఉన్న వాడికి అర్థం అవుతుంది కదా. రెండు నదులు కలిస్తే ఎక్కువ ఉంటాయి కదా, రెండు నదులు కలిస్తే. అది విడిచిపెట్టి ప్రాణహిత దగ్గర నీళ్లు లేవని వీళ్ళన్నా తప్పే, ప్రాణహిత దగ్గర మొత్తం నీళ్ళు అక్కడే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పే అంటారు. తమ్మిడిహెట్టి దగ్గర చేసినప్పుడు ఒక్క లిఫ్ట్ అంటే నేను పూర్తిగా తిరిగినామని చెప్తున్నాను. తమ్మిడిహెట్టి దగ్గర 148 మీటర్లకే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం ఒప్పుకున్నది అంటున్నాం. ఆనాడు 2 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ అక్కడ. మరి అప్పుడు ఈవెన్ యూపీఏలో కూడా, ఢిల్లీలో కూడా, అదే ఢిల్లీలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకటే ప్రభుత్వం ఉంది అప్పుడు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ అక్కడ ప్రభుత్వం ఒకటే ఉంది కదా మహారాష్ట్రలో. అటువంటి అప్పుడు ఇదే ఫడ్నవీస్ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. ఆయన పూర్తిగా ఆ నియోజకవర్గం పక్క నియోజకవర్గం అక్కడ ఆయన నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సస్యమైన కట్టనివ్వని అననే కాదు, తాను అధికారంలోకి వచ్చాడు తెలంగాణ వచ్చిన తర్వాత. 2014లో తానే వచ్చింది కదా ముఖ్యమంత్రిగా. అప్పుడే ప్రతిపక్ష నాయకుడు కట్టనివ్వని అన్న దానికి మళ్ళీ ఎట్లా ఖండిస్తాడు? కనుక కేసీఆర్ గారు 2-3 ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి ఆనాడు 148 మీటర్లకే ఒప్పుకోలేదు మహారాష్ట్ర. సో ఇప్పుడు 150కి అదే ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే 150కి ఎట్లా ఒప్పుకుంటారు? ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? అంటే ఇది దుర్మార్గం. ప్రాణహిత చేయాలి అంటే ఒక మనకు బేసిన్ చేంజ్ అయితే చాలా దుర్మార్గం జరుగుతుంది. బేసిన్ చేంజ్ అయింది అనుకోండి, ఇప్పుడు పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి నీళ్లు చేస్తే మనకు 85 టీఎంసీల నీళ్ళు మన 3 రాష్ట్రాలకు రావాల్సి ఉండే, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణకు. అదే నడుస్తుంది కదా. మనం ప్రాణహిత చేవేళ్ళ అన్నాం అనుకోండి, చేవేళ్ళ ఇవంటి హైదరాబాద్ నగరం మూసీ నది పరివాహక ప్రాంతం అవుతుంది. మంజీరా నీళ్ళని తెచ్చుకుంటున్నాం ఇప్పటికి మనం హైదరాబాద్ బేసిన్ కదా, మన కృష్ణానది బేసిన్. అట్లాగే మూసీ నది కృష్ణానది బేసిన్, అది గోదావరి నది బేసిన్ కాదు. అంటే హైదరాబాద్ కు ఉత్తరంగా ఉన్నదంతా మన గోదావరి బేసిన్ అంటాం. దక్షిణ హైదరాబాద్ సెంటర్ తో సహా అది మనకు కృష్ణానది బేసిన్ అంటాం కదా. మరి ప్రాణహిత దాన్ని తీసుకొస్తే మళ్ళీ పైన వాటర్ అడుగుతారు కదా, గోదావరిలో కూడా మిగతా వాళ్ళు అడుగుతారు కదా. అందుకని ఏమంటున్నానంటే అది బేస్లెస్ అంటున్నాను. ఆ బేస్లెస్ అంటున్నాను ఒకటి. రెండోది ఏంటంటే ఆనాడు 145 మీటర్లకు ఒప్పించలేని వాడు ఇవాడు 152, 150కి ఒప్పిస్తారు అనేది ఒక ప్రశ్న. రెండోది, మీరు ఇంతకుముందు చెప్పారు ఖర్చు విషయానికి వస్తే 89,000 కోట్ల రూపాయలు మాత్రమే కాళేశ్వరం మీద ఖర్చు. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ పేరు పెట్టడమే తప్పంటున్నాను. యాక్చువల్ గా అది ప్రాజెక్టుల సమాహారం, బ్యారేజీలు, డ్యాముల ప్రాజెక్టుల సమాహారం అంటున్నాను. డ్యామ్ కు తక్కువ, బ్యారేజ్ కి ఎక్కువ, 3 బ్యారేజీలు. నేను తమ్మిడిహెట్టి దగ్గరికి వస్తాను. తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి గతంలో శ్రీపాద ఎల్లంపల్లి పేరు పెట్టారు. అక్కడికి రావడానికి ఆదిలాబాద్ రావాలని ఒక్క లిఫ్ట్ అవసరం ఉండే. లిఫ్ట్ అస్సలు లేకుండా గొంతులో నీళ్లు పోసుకుంటే వస్తాయని తప్పు అంటున్నాను. ఒక లిఫ్ట్ అవసరం ఉండే. దాని బదులు వరకు 2 లిఫ్ట్లు పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి? ఎప్పుడైతే గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత నీళ్ల సంఖ్య పెరుగుతుంది, నీళ్లు పరిమాణం పెరుగుతుంది, క్యూసెక్లు పెరుగుతాయి కదా.
కిందికి 22 కిలోమీటర్ల దూరంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ మన డ్యామ్ కట్టాం. డ్యాములో అన్ని నీళ్లు నిల్వ ఉంచరాదు. జనరల్ గా మనకు ధవళేశ్వరం కానీ లేకుంటే ప్రకాశం బ్యారేజ్ చూడండి 3 టీఎంసీల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు. ఇప్పుడు కూడా డ్యామ్లలో బ్యారేజీలలో ఎక్కువ నీళ్లు నిల్వ ఉండొద్దు. కానీ 17 టీఎంసీలతో 16.97 జస్ట్ తక్కువ 17 టీఎంసీలు ఏమో మేడిగడ్డ, 11 టీఎంసీలు ఏమో దాని మీద ఉన్న అన్నారం, దాని మీద ఉన్న మన సుందర 9 టీఎంసీలు. ఈ మొత్తం కలిపితే దాదాపు ఇది 30 టీఎంసీలకు కొంచెం తక్కువ, 30 టీఎంసీ 40 టీఎంసీలకు కొంచెం తక్కువ ఇవన్నీ కూడా చేశారు. దీనిలో మళ్ళీ బ్యారేజీలు ఉన్నాయి. దాని మీద మళ్ళీ ఎల్లంపల్లికి రావడానికి 3 లిఫ్ట్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనకు అన్నపూర్ణ సాగర్, మనకు ఇక్కడి నుంచి మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి పైకి వచ్చి మన మిడిమానేరు నుంచి అన్నసాగర్, దాని తర్వాత అక్కడి నుంచి రంగనాయక సాగర్, తర్వాత మల్లన సాగర్, కొండపోచమ్మ సాగర్. ఇది లెక్క. ఇంకా కేశవపూర్ దగ్గర మనకు మన కట్టాల్సి ఉండే, ఇంకా అది కట్టలేదు. ఇంకా ఇన్ని అంటే మనం 140 నుంచి 150 టీఎంసీల నీళ్లను నిలువ చేసుకునే పరిస్థితి తీసుకొని వస్తున్నాం. సార్ వాస్తవానికి ఇందులో అంటే ఒక బ్యారేజ్ రిజర్వాయర్స్ తో పోలిస్తే ఒక బ్యారేజ్ రిజర్వాయర్ తో పోలిస్తే నీటి నిల్వ సామర్థ్యం మాత్రం ఇక్కడ తక్కువ ఉంటుందనే చెప్పాలి, రైట్? కాదు అట్లా కాదు. ఇప్పుడు మనం గంగా నల్లాలు కట్టుకున్నాం. మనకు తెలంగాణలో సమస్య ఏంటంటే నీళ్లు లోపలి నుంచి పోతాయి. ఆంధ్ర వాళ్ళు ఇప్పటిదాకా అన్నది ఏంటి, మీరు కింది నుంచి నీళ్లు పోతాయి, పైకి ఎట్లా వస్తాయి మీకు, మీ భౌగోళికంగా కృష్ణా నది గోదావరి నది కింది నుంచి పోతుంది, దానికి కనీసం 500 మీటర్లు ఎత్తిపోస్తే తప్ప పైకి రాదు. అదే జరుగుతుంది కదా. ఇప్పుడు 500 మీటర్ల ఎత్తులోకి తీసుకొస్తున్నాం. 100 మీటర్ల ఎత్తు మేడిగడ్డ దగ్గర 100 మీటర్స్ అంటే సముద్ర మట్టం నుంచి 100 మీటర్స్. అక్కడి నుంచి మనం ఏం చేసినాము, 100 నుంచి 518 మీటర్లు ఏది మన కొండపోచమ్మ సాగర్ అంటే దాదాపు 518 418 మీటర్లు ఎత్తిపోస్తున్నాం. అక్కడ ఎత్తిపోసే క్రమంలో ఇన్ని రిజర్వాయర్లు కట్టుకున్నాం. మీరు రిజర్వాయర్లు అంటే నది పక్కన కట్టలే, డైరెక్ట్ గా భూమి మీద 50 టీఎంసీలు మల్లన సాగరు, 15 టీఎంసీలు 21 ఉండేది, 15 టీఎంసీలు కుదించారు కొండపోచమ్మ. అంతకుముందునే 3 టీఎంసీలేమో రంగనాయక సాగర్, అంతకు పైన ఉన్నది 2 టీఎంసీలేమో అన్న సాగర్. ఇవన్నీ చూసుకుంటే వరుసగా చూసుకుంటే మనకు ఇన్ని టీఎంసీలతో పాటు మనకు శ్రీరామ్ సాగర్ ఏదైతుందో, శ్రీరామ్ సాగర్ ఆయకట్టును కూడా స్థిరీకరణ చాలా సార్లు మీరు చూస్తే మనకు కాకతీయ కెనాలని వరంగల్ దాటిపోతుంది, ఖమ్మం దాకా పోవాలి. ఆ వాటిల్లో హుజూరాబాద్ దాటి ఒక్కటి నీళ్ళు పోకపోతుంది. ఎప్పుడు కూడా వరంగల్ రైతులు వచ్చి హుజూరాబాద్ దాడి చేసేవాళ్ళు. ఆ స్థిరీకరణ కూడా దాదాపు 12 లక్షల ఎకరాలకు స్థిరీకరణ ప్లస్ ఇది ఏం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే శిలలు ధమనులు అంటాం కదా మన శరీరంలో, అట్లాగే పంట కాలువలకు అవసరమైన కాలువలు దోవలే కనుక పారతలేదు. కానీ నీళ్లు ఆపుకుంటే మాత్రం వస్తాయి కదా. నిజంగా భూగర్భ జలాలు కూడా పెరిగాయి. ఇది ఇక్కడికి వస్తాను నేను. ఇప్పుడు ఏంటంటే మేడిగడ్డ 17 టీఎంసీ ఉంది కదా, అక్కడి నుంచి అన్నారంలోకి ఎత్తిపోయాడు, అన్నారం నుంచి సుందరుడికి ఎత్తిపోయడం, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయాడు కదా. ఈసారి 3-4 ఏళ్ళ నుంచి మంచి కాలం అయింది. దాంతో ఏమైంది, వీటితో పాటు తమ్మిడిహేటి దగ్గర ఎంత నిల్వ ఉండొచ్చు సార్? ఆల్మోస్ట్ ఒక 150-165 టీఎంసీల నీరు అక్కడ నిల్వ ఉంటుందా? చాలా తక్కువ ఉన్నది అక్కడ. తమ్మిడిహేటి చెప్తాను. తమ్మిడిహేటి నుంచి ఏంటంటే కేవలం 60-70 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోయడానికి వీలు ఉంటుంది. అదే కనుక మేడిగడ్డ నుంచి అయితే ప్రతిరోజు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. అట్లా 120 టీఎంసీలేమో 2 నెలలు 90 రోజులు ఎత్తిపోయొచ్చు. 9 రోజుల 18 180. ఒకవేళ దాటితే 3వ టీఎంసీ కనుక వస్తే 270 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు మనం అట్లా. అది అర్థం కాదు కదా, సమస్య అక్కడ కదా. మన తమిళనాడు దగ్గర తక్కువ నీళ్లు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎత్తు తక్కువైనప్పుడు ఎత్తిపోసే నీళ్లు కూడా తక్కువ వస్తాయి కదా. 2 నదులు కలవకముందు ఏం జరుగుతుంది మనం చూస్తాం కదా. అందుకనే దాన్ని పునరుద్ధరించి కాదనట్లేదు. కానీ దానివల్ల కేసీఆర్ గారు చేసిన ప్లాన్ వల్ల ఆదిలాబాద్ జిల్లా కొంత నష్టమైంది కాదనట్లేదు. ఆదిలాబాద్ లో సుమారు 1.5 నుంచి 2 ఎకరాల మన నీటిపారుదల ఉండేది ఏది తమిళనాటి కడితే. కట్టు మన నష్టం ఉంది. ఇప్పటిదాకా కట్టండి మట్టి ఎత్తిపోయకుండా అప్పటికే 3,500 కోట్లు 7,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టింది ఏది కాంగ్రెస్ ఖర్చు పెట్టారు. మొత్తం 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం జరగకుండా అక్కడ ఏం కనపడకపోతే ఏమన్నట్టు వీళ్ళంతా ఖర్చు అంతా వృధానే అయింది కదా.